ఇంతకు అంతే నెక్స్ట్ పోయితే వంట చేయాలి ఏం చేయాలి పెళ్ళి హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. సారీ గాయ్స్, ఒక 1 వీక్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. నాకు కొన్ని పనులు బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో నన్ను అర్థం చేసుకొని నా వీడియోస్కి లైక్స్ ఇస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారనుకుంటున్నాను. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. బీరకాయ పెసరపప్పు. బీరకాయలను మంచిగా తరిగి పెట్టుకొని, పచ్చిమిర్చి ముక్కలను మంచిగా కట్ చేసి పెట్టుకొని, పెనం పెట్టుకొని 2 పావులంతా నూనె పోసుకొని నూనెను మంచిగా వేగనీయాలి. వేగాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేగనీయాలండి. వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకొని, అందులో 4-5 నిమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా వేగనీయాలి. నూనెలో మంచిగా మగ్గాక పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగైతే ఉప్పు కారం మంచిగా పట్టుకొని మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచాలి. అలాగే మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలా అయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టు మీరు కూడా వద్దనకుండా తింటారు. అలాగే 2-3 సార్లు మూత తీసి కలిపాక బీరకాయ ముక్కలు అనేటివి మంచిగా వేగుతూ ఉంటాయి. సో అప్పుడు మనము నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి. మళ్ళీ మంచిగా ముక్కలకు పెసరపప్పు పట్టేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 7 నిమిషాల వరకు ఉంచుకొని మధ్యలో మూత తీస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటే సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం మధ్యలో మూత తీస్తూ కలపడం వల్ల అడగంటకుండా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్కు పెసరపప్పు బీరకాయ మంచిగా వేగాక కొత్తిమీర వేసుకొని బంద్ చేయాలండి. నా బీరకాయ పెసరపప్పు రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు లైక్స్ ఇస్తూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్ గాయ్స్.